వెల్కమ్ టు ఈసీ పేజెస్. ఈరోజు క్లాసు ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్స్. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్స్ అనేది దేనికి యూజ్ చేస్తారు? హై వోల్టేజెస్ని మెజర్ చేయడానికి. ఓకే, హై వోల్టేజెస్ని మెజర్ చేయడానికి ఏసీ అండ్ డీసీని మెజర్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి హై సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్స్ అనేది హై సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. అంతేకాకుండా దీనిలో ఏంటంటే స్మాల్ ఛార్జెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి లేదా హై రేంజ్ వోల్టేజెస్ని అరౌండ్ 200 కిలోవాట్స్ ఆఫ్ వోల్టేజెస్ని మెజర్ చేయడానికి కూడా ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీనిలో వచ్చేసి ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఇట్ వర్క్స్ ఆన్ ద ఎలక్ట్రోస్టాటిక్ ప్రిన్సిపల్ వేర్ ద repulsion or attraction between two charged plates deflect at a point attracted to a spring. ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ అర్థం కావాలి అని అంటే ముందు ఈ కన్స్ట్రక్షన్ చూస్తే మనకి ఈ ప్రిన్సిపల్ అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చూడండి, ఇక్కడ మనకి 2 ప్లేట్స్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, ఇవి 2 ప్లేట్స్. ఒక ప్లేట్ ఇది ఫిక్స్డ్ ప్లేట్ అయితే ఈ ప్లేట్ వచ్చేసరికి మూవబుల్ ప్లేట్ అనమాట. ఈ ప్లేట్కి వన్ ఎండ్కి మనం స్ప్రింగ్ని అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, ఈ స్ప్రింగ్ ఎందుకు అరేంజ్ చేశారో మీకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. ఓకే, అండ్ ఇక్కడ మనం ఒక నీడిల్ని అరేంజ్ చేయడం జరిగింది అనమాట. ఈ నీడిల్ అనేది ఏంటిది, మనకి పాయింట్ని చూపించడానికి అనమాట. అంటే ఈ నీడిల్ ద్వారా మనకి ఏంటంటే ఇక్కడ మనం సప్లై ఇస్తాం కదా, మెజరింగ్ వోల్టేజ్ ఇక్కడ మనం ఇస్తాం అనమాట. ఈ సోర్స్ ఇక్కడ మనం అప్లై చేసినప్పుడు ఈ నీడిల్ యొక్క డిఫ్లెక్షన్స్ అనేది ఈ క్యాలిబ్రేటింగ్ స్కేల్ మీద డిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది క్యాలిబ్రేటింగ్ స్కేల్ అంటాము. ఈ క్యాలిబ్రేటింగ్ అంటే మనం రీడింగ్స్ నోట్ చేసుకుంటాం కదా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు, ఆ రీడింగ్ని మెజర్ చేసుకోవడానికి ఈ నీడిల్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఇలాగ మనం ఫిక్స్ చేసామనుకోండి, మనం అప్లై చేసిన వోల్టేజ్ని బేస్ చేసుకొని ఇది ఇలాగా వేరీ అవటం జరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఇలాగా మూవ్ అవటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది 0 ఆర్ మ్యాక్సిమం వోల్టేజ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట మనకి స్క్రీన్ మీద. ఓకే, సో ఈ కింద ఈ ఎండ్ చూడండి, ఈ పాయింటర్ ఏమో క్యాలిబ్రేటింగ్ స్కేల్ మీద ఉన్న రీడింగ్ని పాయింట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ 2 ప్లేట్స్ చూడండి, ఫిక్స్డ్ ప్లేట్స్కి అండ్ మూవబుల్ ప్లేట్స్ తీసుకున్నాం కదా, ఈ 2 ప్లేట్స్కి ఈ 2 ఎండ్స్లో సప్లై వోల్టేజ్ అనేది మనం అప్లై చేస్తాం. అంటే మూవబుల్ ప్లేట్కి ఆల్వేస్ పాజిటివ్ టెర్మినల్ని, బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్, అండ్ ఫిక్స్డ్ ప్లేట్కి బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ని ఇక్కడ మనం ఈ విధంగా అప్లై చేస్తాం అనమాట. ఇలా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇదంతా కూడా పాజిటివ్ ఛార్జెస్ అండ్ ఇదంతా కూడా నెగిటివ్ ఛార్జెస్ అయాన్స్ అనేది, అంటే లైక్ ఇప్పుడు మనకి ఇది ఒక కెపాసిటర్ లాగా అనమాట. ఇది మనకి కెపాసిటర్ ఎలాగైతే 2 ప్యారలల్ ప్లేట్స్ ఎలాగైతే మనకి తీసుకుని డైఎలక్ట్రిక్ మెటీరియల్ మిడిల్లో ఉంటుంది, ఇట్లాగా మనం అప్లై చేయగానే సప్లై ఇవ్వగానే ఏమవుతుంది మనకి ఆ కేసెస్లో ఇప్పుడు ఏ టెర్మినల్కి ఏది ఇస్తే ఆ ప్లేట్కి ఆ టెర్మినల్ ఏదైతే ఉంటుందో అయాన్స్ అవి ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ ఇక్కడ నెగిటివ్ ఛార్జెస్ అనేది ఉంటాయి కాబట్టి వీటి మధ్య మనకి ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ వల్ల ఏమవుతుందంటే ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ కదా, ఈ ఫీల్డ్కి మధ్య మనకి ఏంటంటే ఫోర్స్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఈ ఫోర్స్ అనేది ఏమవుతుందంటే మనకి ఈ పాయింట్ అనేది నీడిల్ అనేది మూవ్ అవడానికి, అంటే ఇక్కడ రిపల్షన్ ఆర్ అట్రాక్షన్ అనేది మనకి ఇక్కడ ఫోర్స్ ద్వారానే మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ప్లేట్కి మనం ఇక్కడ స్ప్రింగ్ని కనెక్ట్ చేసాం కదా. సో ఎందుకు కనెక్ట్ చేసామో తెలిసింది కదా. సో వోల్టేజ్ని మనం ఇక్కడ అప్లై చేస్తున్నప్పుడు ఈ స్ప్రింగ్ దీని యొక్క పాయింటర్ యొక్క నీడిల్ని వేరీ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే మనం ఈ ప్లేట్స్కి మధ్య వోల్టేజెస్ని అప్లై చేస్తామో ఈ 2 ప్లేట్స్కి మధ్య మనకి అట్రాక్షన్ ఫోర్స్ అనేది వస్తుందన్నమాట. ఆ ప్లేట్స్ మధ్యలో వచ్చి ఈ ఫోర్స్ అనేది ఇండ్యూస్ అవడం జరుగుతుందన్నమాట. ఓకే, అప్పుడు ఈ మూవబుల్ ప్లేట్ అనేది ఏమవుతుంది, ఫిక్స్డ్ ప్లేట్ వైపుకి, ఈ మూవబుల్ ప్లేట్ అనేది ఫిక్స్డ్ ప్లేట్ వైపుకి మూవ్ అవటం జరుగుతుంది. దాని ద్వారా మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫోర్స్ ఉంది కదా, ఈ ఫోర్స్ ద్వారానే ఈ నీడిల్ అనేది ఇలాగా మూవ్ అవటం లెఫ్ట్ ఆర్ రైట్. మనం అప్లై చేసిన వోల్టేజ్ని బేస్ చేసుకొని ఈ 2 ప్లేట్స్కి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ని బేస్ చేసుకొని అది మూవ్ అవటం లెఫ్ట్ ఆర్ రైట్ మూవ్ అవటం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ మూమెంట్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది, టిల్ మనకి మ్యాక్సిమం ఫోర్స్ అనేది వచ్చేంత వరకు కూడా ఈ నీడిల్ అనేది ప్లేట్ అనేది ఇలాగా ఫిక్స్డ్ ప్లేట్ వైపుకి అట్రాక్ట్ అవుతుందన్నమాట. ఒకవేళ ఫోర్స్ అంటే ఇక్కడ మనం వోల్టేజ్ని రెడ్యూస్ చేసామనుకోండి, ఈ ప్లేట్ కూడా దీని నుంచి రిపల్ అవుతూ వస్తుందన్నమాట. ఓకే, దట్ ఈస్ ద ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్. నాకు తెలిసి ఇప్పుడు మీకు ఇది కాన్సెప్ట్ ఇది కూడా మీకు అర్థమయ్యి ఉంటుంది. ఓకే,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.